అందరికీ నమస్కారం. రేపు కుంభరాశి వారి జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు తీసుకొచ్చే రోజనే చెప్పవచ్చు. మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మానసిక ఒత్తిడి, అయోమయం నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది. మనసులో ఉన్నటువంటి భయాలు, సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఓర్పు, సహనంతో ముందుకు సాగాలి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పని భారంగా అనిపించినా మీ యొక్క కష్టానికి తగినటువంటి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. పై అధికారులతో మాటల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే చిన్న మాట కూడా పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి రేపటి రోజు నెమ్మదిగా లాభాలు ఇచ్చే రోజు. వెంటనే పెద్ద ఫలితం ఆశించుకున్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తే చాలా మంచిది. అదేవిధంగా డబ్బు ఇవ్వాలని ఆలోచన వస్తే మాత్రం ఒకసారి కాదు 2 సార్లు ఆలోచించాలి. ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు పరీక్షా కాలంగా కూడినటువంటి కాలమనే చెప్పవచ్చు. మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిని కంటే మనస్సును నియంత్రించుకోవడం చాలా అవసరం. వివాహితులకు సహనం ప్రధాన ఆయుధం అనే చెప్పవచ్చు. చిన్న విషయాలను పెద్దవిగా చేయకుండా వదిలేస్తే ఇంట్లో శాంతం ఏర్పడుతుంది. ఆరోగ్యం పరంగా చూస్తే తలనొప్పి, కంటి అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు. జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత సమయం కేటాయించి నీరు ఎక్కువగా తాగి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. బయట ఆహారాన్ని తగ్గించడం చాలా మంచిది. రేపు ఉదయం శివుడిని లేదా హనుమంతుని మనస్ఫూర్తిగా స్మరించి రోజుని ప్రారంభిస్తే అనుకోని అడ్డంకులు కూడా తొలగుతాయి. అదేవిధంగా పనులు కూడా సాఫీగా సాగుతాయి. మొత్తంగా చెప్పాలంటే రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు అకస్మాత్తుగా పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. పాత బాకీలు లేదా అప్పుల గురించి ఆలోచన కూడా వస్తుంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ప్రేమికుల మధ్య చిన్న అపార్థాలు రావచ్చు, జాగ్రత్త వహించాలి. మాటల వలన సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. వివాహితులకు సహనంతో వ్యవహరిస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు పనిభారం కొంచెం ఎక్కువగా అనిపించినా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంలో శుభవార్తలను కూడా వింటారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు పనిలో ప్రశంసలు కూడా లభిస్తాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాలు ఏర్పడతాయి. కొత్త ఒప్పందాలు ఆలోచించి ముందుకు సాగుతారు. రేపు మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉన్నటువంటి రోజునే చెప్పవచ్చు. చిన్న విషయాలపై ఎక్కువగా టెన్షన్ పడకుండా ఉంటే మంచి ఫలితాలను కూడా సాధిస్తారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కుటుంబంలో శుభవార్తలను కూడా వింటారు. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహనతో ముందుకు సాగుతారు. మాటల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. రేపు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపేలా ఉంటాయి. ఎవరి మాటలకి వెంటనే ప్రభావితం అవ్వకుండా మీ యొక్క అంతరాత్మ మనస్సు చెప్పిన దారిలో నడిస్తే విజయం మాత్రం మీదే అవుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కొంతమంది ఈ యొక్క రాశి వ్యక్తుల ఆలోచనలు కొత్త ప్లాన్లు వేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా అవకాశాలకు ఎంతో ముఖ్యమైనటువంటి రోజు. నిర్ణయాలకు జీవిత దిశను మార్చుకునే విధంగా ఈ రోజు ప్రారంభమవుతుంది. మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ బయటికి వచ్చి గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి అయోమయాన్ని కూడా పోగొట్టుకుంటారు. వ్యాపారంలో కూడా రాణిస్తారు. మిమ్మల్ని కలవరపెడుతున్నటువంటి విషయాలపై స్పష్టత కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పనిభారం పెరిగినట్లు అనిపించినా మీ యొక్క కష్టాన్ని గమనించేవారు ఉంటారు. అధికారుల మాటలతో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. కొత్త బాధ్యతలు కూడా ఏర్పడిన వ్యాపారస్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కొత్త ఒప్పందాలు వచ్చినా వెంటనే అంగీకరించుకున్న అన్ని కోణాల్లో ఆలోచిస్తే మంచి జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారికి నమ్మకం అనేది చాలా అవసరం. ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉన్నా సరే ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోవాలి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఏర్పడిన పెట్టుబడుల విషయంలో తొందరపాటు పడకుండా ఉండటం చాలా మంచిది. చిన్న చిన్న మాటలు పెద్ద అపార్థాలకు దారి తీయవచ్చు. జాగ్రత్త వహించాలి. అనుమానాలను పెంచుకోకుండా మనసు విప్పి మాట్లాడితే బంధాలు బలపడతాయి. వివాహితులకు జీవిత భాగస్వామితో కొంత భావోద్వేగ దూరం అనిపించవచ్చు. కానీ సాయంత్రం కలిసి గడిపితే పరిస్థితి మెరుగవుతుంది.
కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఇంటి విషయాలలో నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది కాదు. ఆరోగ్యపరంగా తలనొప్పి, నిద్రలేమి వంటిని దూరం చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు చదువుపై ఏకాగ్రతతో ఉంటే చాలా మంచిది. ఓపికతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలను కూడా విద్యార్థులు సాధిస్తారు. ఆధ్యాత్మికంగా శనిదేవుని యొక్క జపం, హనుమాన్ చాలీసా పఠించడం శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా మీరు కాదు అనుకున్నటువంటి పనులు కూడా సక్రమంగా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని భారం అనుకోకుండా అవకాశంగా మలుచుకుని భవిష్యత్తుకు మేలు జరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు ఉన్నా ఒక్కసారిగా పెరిగే సూచనలు ఏర్పడిన కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను చేయవద్దు. అప్పుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ముందుకు సాగడం చాలా మంచిది. జీవితంలో పెద్ద సలహాలు కూడా ఉపయోగపడతాయి. చిన్న విషయాలకి వాదనలకు దిగకపోవటం చాలా మంచిది. అదేవిధంగా దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. మాటల్లో మృదుత్వం ఉంటే బంధం మరింత బలపడుతుంది. ప్రేమ విషయాల్లో భావోద్వేగాలకు లోనవ్వకుండా స్పష్టంగా మాట్లాడితే అపోహాలు తొలగున. ఆరోగ్యపరమైనటువంటి అలసట, నడుము లేదా నడుము నొప్పి వంటి సమస్యలు ఎదురవ్వచ్చు. జాగ్రత్తగా ముందుకు సాగి ఆరోగ్యానిపై దృష్టి పెడితే సరిపోతుంది. తేలికపాటి వ్యాయామం చేయటం చాలా మంచిది. ఆధ్యాత్మికంగా లేదా సృజనాత్మకంగా గడిపే సమయం అనే చెప్పవచ్చు. మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా మనం ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే బాధ్యతలు పెరిగే సూచనలు ఉంటాయి. అధికారులు మీ యొక్క పనితీరును కూడా గమనిస్తారు. చిన్న పొరపాట్లకే పెద్ద వివరణ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ప్రతి పనిని 2 సార్లు చూసుకొని చేయటం చాలా మంచిది. ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, లీగల్, డిజైన్, ఫ్యాషన్, మీడియా రంగాలలో ఉన్నటువంటి వారికి స్పష్టత లేకుండా పనిచేస్తారు. జాగ్రత్త వహించాలి. ఉద్యోగ మార్పు ఆలోచనలో ఉన్నటువంటి వారు తొందరపడకుండా మరో వారం వేచి చూడటం చాలా మంచిది. వ్యాపారులకు నూతన పద్ధతుల ద్వారా లావాదేవీలను కూడా ఏర్పరచుకుంటారు. డబ్బు విషయంలో రేపు మిశ్రమ ఫలితాలు కూడా సిద్ధిస్తాయి. ఆదాయం వస్తున్నా చేతిలో నిలవడం కష్టంగా అనిపించవచ్చు. కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ప్రయాణ వ్యయాలు పెరిగే అవకాశం ఉంటుంది. పాత అప్పులు కొంతవరకు తీరే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ వాతావరణం సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అహంకారం, పట్టుదల వలన మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి అహంకారాన్ని, పట్టుదలను వదిలేస్తే చాలా మంచిది. అదేవిధంగా మీ యొక్క మాటల్లో మృదుత్వం, ఓపిక ఉంటే సమస్యలు తేలికగా పరిష్కరించుకుంటారు. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలలో నిజాయితీగా ఉంటే మంచి పనులు చేపట్టడం ద్వారా ముందుకు సాగుతారు. అనవసరమైనటువంటి అనుమానాలను పెంచుకోకుండా స్పష్టంగా మాట్లాడితే బంధాలు బలపడతాయి. అవివాహితులకు వివాహ సూచనలు కూడా ఏర్పడవచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం రేపు బాగానే ఉంటుంది. అదేవిధంగా ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ముందు ఉండేవారు తప్పనిసరిగా విరామాలు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం చాలా మంచిది. రేపు మీ యొక్క మనసు ఆధ్యాత్మిక విషయాలపై ఆకర్షితమవుతుంది. దేవాలయాల దర్శనం, ధ్యానం, మంత్రం, జపం మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఉదయం వేళ తీసుకుంటే మంచి ఫలితాలను సాధిస్తారు. రేపు మాత్రం మీకు ఆనందదాయకమైనటువంటి రోజునే చెప్పవచ్చు. అనుకోకుండా ఒక పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అది స్నేహంగా మొదలై ప్రేమగా మారే సూచనలు కూడా ఏర్పడవచ్చు. మీ యొక్క మాటల్లో నిజాయితీ, ఆలోచనల్లో స్పష్టత ఉంటే ఎదుటి వ్యక్తిపై మంచి ప్రభావం ఏర్పడుతుంది. పెళ్లి విషయంపై ఆలోచిస్తున్నటువంటి వారికి ఇంట్లో లేదా పెద్దల ద్వారా చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఒంటరితనంగా అనిపించినప్పుడు నిరాశ చెందకుండా మీ యొక్క లక్ష్యాలపై దృష్టిని పెట్టండి. మీ యొక్క స్థిరత్వమే మీకు సరైనటువంటి వ్యక్తిని దగ్గర చేస్తుంది. అదేవిధంగా రేపటి రోజు అనుకూలంగా ముందుకు సాగుతారనే చెప్పవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని కూడా గడుపుతారు. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ధనలాభం కూడా ఏర్పడుతుంది. ప్రేమ సంబంధాలలో స్పష్టత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ప్రారంభంలో నెమ్మదిగా సాగిన ఆర్థిక లాభాలు క్రమంగా మెరుగవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో స్పష్టమైనటువంటి ఒప్పందాలను కూడా చేసుకుంటారు. ఆదాయం వస్తూనే ఉన్నా ఖర్చులు కూడా పెరగవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఉండవచ్చు. అయితే జాగ్రత్త వహించి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆదాయంలో మరింత పెంపొందించుకునే విధంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా ఉండవచ్చు. అదేవిధంగా జీవితంలో
భావోద్వేగాలకు లోనవ్వకుండా సరైన పద్ధతిలో ముందుకు సాగితే అంతా మేలు చేకూరుతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. మరిన్ని మా వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.